స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మే 19. ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈ రోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారికి ఆర్థికపరమైన విషయాలలో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్న నిర్వహణ ప్రయత్నాలు మెరుగుపడతాయి. దీనివల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త విషయాలలో మీరు చూపిస్తున్న ఉత్సాహం మీకు లాభాలను తెచ్చిపెడుతుంది. పూర్వీకుల నుండి వచ్చే ఆస్తుల ద్వారా లేదా వారి పనుల ద్వారా మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషుల మద్దతు మీకు లభిస్తుంది. ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలపరుస్తుంది. మీరు మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం వల్ల ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు సంబంధాలు వృద్ధి చెందడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. మీరు గౌరవంగా మరియు సహకారంతో వ్యవహరించడం వల్ల మీ ఆర్థిక పురోగతికి తోడ్పడుతుంది. వృత్తిపరమైన సంబంధాలు మెరుగుపడటం వల్ల ఆర్థికంగా లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. శుభవార్తలు అందుతాయి. అవి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఎలాంటి సంకోచాలు లేకుండా మీరు ముందుకు సాగితే మీరు కోరుకున్న ఆర్థిక విజయాలు మిమ్మల్ని చేరుకుంటాయి. సరైన సన్నాహాలు మరియు మీ నైపుణ్యాలను ఉపయోగించడం ద్వారా మీరు ఆర్థికంగా మరింత బలపడతారు. ఈ రోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం విషయానికి వస్తే మీరు మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆహారం విషయంలో నియమాలు పాటించడం చాలా ముఖ్యం. సమతుల్యమైన మరియు పోషకమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బయట ఆహారం తీసుకోవడం తగ్గించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీరు శారీరకంగా దృఢంగా ఉంటారు మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. యోగా మరియు ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఈ రోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు వృత్తిపరమైన జీవితంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు మీ కార్యాలయంలో మంచి పనితీరును కనబరుస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఇది కార్యాలయంలో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ సీనియర్ అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ కొత్త బాధ్యతలు మీ కెరీర్ వృద్ధికి సహాయపడతాయి. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున మీరు సమయాన్ని బాగా నిర్వహించుకోవడం చాలా ముఖ్యం. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈరోజు చాలా కీలకంగా ఉంటాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా మరియు నమ్మకంగా వ్యక్తం చేయడం వల్ల మీ సహోద్యోగులు మరియు అధికారుల నుండి మద్దతు పొందవచ్చు. మీరు మీ పనిలో కొత్త పద్ధతులను లేదా సాంకేతికతను ఉపయోగించడానికి ప్రయత్నించవచ్చు. ఇది మీ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ రోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. మీరు మీ వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. మీరు తీసుకునే సరైన నిర్ణయాలు మీ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేస్తాయి. మీ వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. ఇది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సహాయపడుతుంది. భాగస్వాములతో సఖ్యతగా ఉండటం వల్ల వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ప్రణాళికలు రూపొందించవచ్చు. ఈ ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. మార్కెట్లోని కొత్త అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీ పోటీదారుల కదలికలపై నిఘా ఉంచడం మరియు మీ వ్యూహాలను మార్చుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మరియు పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించడం మంచిది. ఈ రోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశి విద్యార్థులకు విద్యాపరంగా చాలా అనుకూలమైన రోజు. మీరు మీ చదువుపై బాగా దృష్టి పెట్టగలరు. మీ ఏకాగ్రత పెరుగుతుంది. ఇది మీరు పాఠాలను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది చాలా ముఖ్యమైన సమయం. మీరు చదివిన విషయాలను గుర్తుంచుకోవడానికి మరియు వాటిని సమర్థవంతంగా ఉపయోగించడానికి ఇది సరైన సమయం.
మీ ఉపాధ్యాయుల మరియు తోటి విద్యార్థుల మద్దతు మీకు లభిస్తుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే వారిని అడగడానికి సంకోచించకండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీకు ఆసక్తి కలుగుతుంది. ఈ రోజు ధనస్సు రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించండి లేదా నిపుణుల సలహా తీసుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి. సమయానికి ఆహారం తీసుకోండి మరియు తగినంత విశ్రాంతి తీసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి మరియు ట్రాఫిక్ నియమాలను పాటించండి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి మరియు కోపానికి దూరంగా ఉండండి. ఎవరితోనూ వాదనలకు దిగకండి. మీ మాటలను అదుపులో ఉంచుకోండి, ఎందుకంటే మీ మాటలు ఇతరులను బాధించే అవకాశం ఉంది. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు వాటిని జాగ్రత్తగా చదవండి. ఇతరులను ఎక్కువగా నమ్మడం మంచిది కాదు, కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచండి. ఈ రోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారు తమ కుటుంబ సభ్యులతో చాలా సామరస్యంగా ఉంటారు. కుటుంబంలో ఆనందం మరియు శాంతి నెలకొంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన కుటుంబ విషయాల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం. మీ అభిప్రాయాలను మరియు ఆలోచనలను కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల బంధాలు బలపడతాయి. పెద్దల నుండి మీకు మద్దతు మరియు ఆశీర్వాదం లభిస్తాయి. వారి సలహాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చిన్న పిల్లలతో మీరు సరదాగా గడుపుతారు మరియు వారి ఆనందంలో పాలుపంచుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ తీసుకుంటారు మరియు వారికి అవసరమైన సహాయం అందిస్తారు. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీరు వారిని సందర్శించే అవకాశం ఉంది లేదా వారు మిమ్మల్ని సందర్శించవచ్చు. ఈ రోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశివారు తమ జీవిత భాగస్వామితో చాలా ప్రేమగా మరియు ఆప్యాయంగా ఉంటారు. మీ ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది మరియు మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ఇది మంచి సమయం. మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు మరియు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. మీ మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి మరియు మీరు మరింత దగ్గరవుతారు. ఒకరికొకరు సమయం కేటాయించడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. మీరు కలిసి బయటకు వెళ్లవచ్చు లేదా ఇంట్లోనే ఆనందంగా గడపవచ్చు. మీ జీవిత భాగస్వామి యొక్క భావాలను గౌరవించండి మరియు వారి అవసరాలను అర్థం చేసుకోండి. వారికి మీ మద్దతు మరియు ప్రోత్సాహం అందించడం వల్ల వారిలో విశ్వాసం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే వారికి మీ సహాయం మరియు ఓదార్పు అందించండి. మీ ప్రేమ మరియు శ్రద్ధ వారిని సంతోషపరుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.